guys, welcome back to my channel హరిశ్రీ అమ్మ చేతి వంట. ఈ రోజు వచ్చేసి మనం చేయబోతుంది శనం కర్రీ ఫ్రెండ్స్. చేసే విధానం చూసేసేయండి, చాలా ఈజీ ప్రాసెస్. శనం కర్రీ అంటే చాలా మందికి తెలుస్తుంది, అదే మనకి ఫ్రిష్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. శనం అది చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే ఉత్తగా తినొచ్చు, అలా రైస్లో తినొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ 5 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి శనం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి గాయస్. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి గైస్, ఎందుకంటే మంచి గోలాలి కాబట్టి మనం 3 స్పూన్స్ వేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసేయండి. వేసేసి ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 చిన్న స్పూన్ వేసేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ సగం స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. సగం స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉత్తగైనా తినొచ్చు, లేదు రైస్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు, ఎగ్ కర్రీ లెక్క ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బాగుందో బాగాలేదో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఇందులోకి శనం అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారపొడి 1 స్పూన్ వేసేసుకోండి. సగం స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. అంటే కొంచెం గోలక ముందే వేసేసుకోవాలి, ఎందుకంటే మొత్తం అంతా కలిసేలా మనం గోలిన తర్వాత అంటే అంత మంచిగా గెలవదు కాబట్టి ఇప్పుడే మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడైనా మిక్స్ కాకున్నా కానీ టేస్ట్ ఉండదు. మొత్తం సాల్ట్ అనేది, కారం అనేది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం. ఇందులోకి అలాగే ధనియాల పొడి కూడా 1 సగం స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. మంచిగా గోలాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం పోయి మనకి ఎగ్ కర్రీ ఎలా గోలుతుంది, మంచిగా డీప్ ఫ్రై ఎలా అవుతుందో ఆ విధంగా మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఎంత బాగా డీప్ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. చాలామంది వేరే వెరైటీస్ అలా చేసుకుంటారు, కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వెరీ ఈజీ ప్రాసెసింగ్, ఏమి ఉండదు. ఇందులోకి మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసేసుకోవాలి. చూడండి గైస్, మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్ అవుతుంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అయినా అలా 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎంత బాగా కుక్ అయితే అంత చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకు అప్పటికి నార్మల్గా వీడియోలో కూడా మీకు తెలిసిపోతుంది ఎంత బాగా కుక్ అయిందో. మనం ఈ విధంగా ఉత్తగా కూడా ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తగానే మనం తినొచ్చు. ఒక చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా చాలా స్నాక్స్ లెక్క తింటారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసేసి పెట్టేయండి వాళ్ళకి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వచ్చేసి మీద కొత్తిమీర వేసేసుకోండి, మిక్స్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ వెరీ ఈజీ ప్రాసెస్ కదా, మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.